ఛానల్. సో ఇక్కడ చూడండి, ఫీజు అయితే పేమెంట్ చేశారు. ఫీజు పేమెంట్ చేసిన దాని తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మేము క్రియేట్ చేసిస్తాం. యూజర్ ఐడి మీకు వచ్చినప్పుడు మొబైల్ నెంబర్గా ఉంటే మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీరు మన వెబ్సైట్ అయితే టైప్ చేయాలి, www.digisevapay.co.in. చేసిన దాని తర్వాత మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసినట్టయితే పైన చూడండి డౌన్లోడ్ మొబైల్ యాప్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ మొబైల్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఇంకోసారి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేసిన దాని తర్వాత లేదు ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది, డౌన్లోడ్ చేయండి. చేసిన దాని తర్వాత ఇక్కడ పైన చూసారా డౌన్లోడింగ్ అనే వస్తుంది. అది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, క్యాన్సిల్ చేయకూడదు. అది టోటల్గా డౌన్లోడ్ అయిపోయింది, అది ఓపెన్ అని చూపిస్తుంది. దాని మీద ఓపెన్ మీద క్లిక్ చేస్తారు. చేసిన దాని తర్వాత ఇక్కడ యాప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారు. కింద ప్యాకేజ్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తారు. మళ్ళీ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేస్తారు. ఇది చేసిన దాని తర్వాత మీకు అక్కడ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని వచ్చిన దాని తర్వాత అక్కడ చూడండి కంటిన్యూ క్లిక్ చేస్తారు. అప్పుడు పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది, అన్నీ కూడా అలౌ చేయాలి, ఏది వదలకూడదు. చేసిన దాని తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడి ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇందాక మెయిల్ వచ్చినట్టు మీకు వస్తుంది, దాంట్లో వచ్చింది మాత్రమే ఎంటర్ చేయాలి. తర్వాత జనరేట్ ఎంపిన్ చేసి ఎస్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మీ రిజిస్టర్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేస్తారు. వెరిఫై చేసిన దాని తర్వాత మీకు ఈ విధంగా డిక్లరేషన్ వస్తుంది. కిందకి వెళ్ళి టిక్ పెడతారు. టిక్ పెట్టి యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత యాప్ ఈ విధంగా చూపిస్తుంది. కేవైసీ చేయాల్సి ఉంటుంది. కేవైసీ వేరే వీడియోలో ఉంది, ఆ వీడియో చూసి ఫాలో అవ్వండి. సో ఈ విధంగా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఈ కరెక్ట్ యాప్ని మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.